నమస్తే తెలుగు ప్రజలకు. ఈ రోజున 30 కోట్లు నేతన్నలకు రుణమాఫీ, అదేవిధంగా రైతులతో సమానంగా నేతన్నలకు కూడా రాజకీయాలకు అతీతంగా మేము న్యాయం చేస్తాం అంటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నమస్కారం కటకం వెంకటేష్ గారు. నమస్కారం పోతురాజు బాలరాం గారు. నమస్కారం అండి వెంకటేష్ గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ఐక్య వేదిక ఉపాధ్యక్షులు. అయితే 30 కోట్లు నేతన్నలకు రుణమాఫీ చేస్తా అంటుండు ఎవరు? మన ముఖ్యమంత్రి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ 30 కోట్లు దానికి మేము అర్పిస్తున్నాము, ధన్యవాదాలు. కటాబేటి ఎప్పటి నుంచో చెప్పలేదు ముఖ్యమంత్రి గారు. ఒకటి ఎంత రుణం ఉంటే రుణమాఫీ చేస్తారు, ఇది కూడా క్లియర్ గా చెప్పి బాగుండేది. ఏదైనా కూడా మేము కోరుకున్నది రైతులకు ఎట్లయితే రుణమాఫీ చేస్తున్నారో మాకు కూడా చేయాలని మేము మొదటిసారి కొట్లాడుతున్నాము. వినతిపత్రాలు కూడా ఇచ్చినాం మంత్రి గారికి, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారికి. కాబట్టి ఆ వినపత్రాలు మేము ఇచ్చినాము మా ఐక్యవేది తరఫున, మా అధ్యక్షుడు వీరమోహన్ గారి తరఫున. కాబట్టి ఇవన్నీ ప్రయత్నం చేసినాం కాబట్టి ఈ సఫలమైందని మేము అనుకుంటున్నాము. ఎట్లయినా కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ ఈ కటాఫ్ రేట్ అనేది ప్రకటించాలి, ఎంత రుణం ఉంటే మాఫీ చేస్తారో ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అయితే ఇంతకుముందు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము దసరా సందర్భాలలో చేనేత కార్మికులకు ఏదో ఒక విధంగా ఉపాధి కల్పించడం జరిగింది. అంటే ప్రతి దసరకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వము ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ప్రతి దసరా పండుగకు ఇట్లా కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆ సమయంలో చేనేత కార్మికులకు బకాయి ఉందంట. అది కూడా పార్టీలకు రాజకీయ పరంగా అతీతంగా నేను చేనేత కార్మికులకు న్యాయం చేస్తా అంటున్నాడు. మీకు వాస్తవానికి మీకు బకాయిలు ఉన్నాయా చెప్పండి. అలా ఇది కేసీఆర్ బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చాడు. అవును, గత 5 సంవత్సరాల సంది ఇంప్లిమెంట్ నడుస్తుంది అది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం మాకు ఏం ఆర్డర్లు ఇవ్వలేదు. కానీ గత ప్రభుత్వం మా దగ్గర ఎప్పుడైతే మా బతుకమ్మ చీరలు తీసుకున్నారో ఓకే డబ్బులు రావాలి మాకు. ఇంచుమించు 300 చిల్లర 350 కోట్ల దాకా రావాలి. ఓకే. దానికి ఏమైందంటే మా చీరలు తీసుకున్నాక నెలకి ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వము డబ్బులు ఇవ్వలేకపోయినప్పుడు గారి ప్రభుత్వము, కాబట్టి అవి పెండింగ్ వచ్చి ఇప్పటిదాకా ఇవ్వలేదు మా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పటికైనా ఇచ్చి నేను ప్రకటించారు 300 కోట్లు, మేము 350 కోట్లు ఏదో బతుకమ్మ చీరలు బకాయి ఇస్తున్నామని. దానికి ధన్యవాదాలు చెప్తున్నాము. అది కూడా మీరు తొందరగా ఇప్పించేస్తే మా చేనేత కార్మికులు ఈ బాకీలు అయితే ఉన్నాయో ఈ అప్పులై మా వాళ్ళు సిరిసిల్ల కానీ బయట అక్కడ ఆదిలాబాద్ ఆ ఏరియాలలో ఆత్మహత్యలు చేసి చాలా మంది చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ చేనేత ఈ బతుకమ్మ చీరల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి కదా మా వాళ్ళు, ఆ డబ్బులు రాక అప్పులు కట్టలేక మళ్ళా పని లేదు. ఇప్పుడు చేసుకున్నాం బతుకమ్మ చీరలు మళ్ళీ ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి చాలా ఇబ్బందులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కనకరించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కానీ ఈ డబ్బులు తొందరగా మాకు మా కార్మికులకు చేర్తట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఓకే. ఈ విషయంలో అన్నగారు అయితే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు సార్లు గెలిచింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి దసరాకు బకాయిలు ఉన్నాయా, లేకపోతే ఈ లాస్ట్ ఇయరే బకాయిలు ఉన్నాయా? ఈసారి ప్రతి సంవత్సరం బకాయిలు మీకు క్లియర్ చేసింది. ఇంచుమించు 2 నుంచి 3 నెలల్లో కూడా ఆ ప్రభుత్వం ఇచ్చేసేది. ఓకే. మేము ఎప్పుడైతే సెప్టెంబర్ అక్టోబర్ లో దసరాకు వచ్చే ముందు మేము మాలు ఇచ్చేదంతా మాకు నవంబర్ లోపల డిసెంబర్ వరకు మా డబ్బులు మాకు ఇచ్చేసేది చేనేత కార్మికులకు. అప్పుడే మాకు కొత్త ఆర్డర్ ఇచ్చేది మాకు. అయితే దాంతోపాటు ప్రజలలో ఏమంటారు అంటే ఈ బతుకమ్మ చీరలు నాసి రకంగా ఉన్నాయి, నాసి రకం చీరలా ఏంది విషయం ఇది? బతుకమ్మ చీరలు నాసిరకం అంటే పిండి రొట్టె
ఇది కొద్ది రొట్టె, మనం ఎంత పిండి పెడితే అంత పెద్ద రొట్టె అవుతుంది. ఈ బతుకమ్మ చీరలు కూడా మాకు ఎంతైతే అమౌంట్ మాకు దగ్గర ప్రభుత్వం మాకు ఇస్తున్నదో దాన్ని బట్టే పట్టు తయారు చేస్తాం. ఆ బట్ట అయినా కూడా మనం అందరం కట్టుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం మన రేషన్ షాప్ లో బియ్యం తీసుకుంటాం. రేషన్ షాప్ బియ్యం అందరు తినలేరు కదా. అవును. ఈ చీరలు కూడా కవిత గట్టన్నా ఆమె గట్టన్నా ఇవ్వటం మాకు సంబంధం లేదు. మేము తయారు చేస్తున్నాం, ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పంపిణీ చేస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకి తీసలేరు కదా. రేషన్ కార్డు లేదంటే ఇంత మంచి స్థితిగతులు వాళ్ళు. ఆ స్థితిగతులు కాబట్టి మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. అది వాళ్ళు 1000 రూపాయలు కొనుక్కుంటే మేము 300కి ఇస్తున్నాం. ఇది ఓకే. ఆ 1000 రూపాయల చీరకు 300 చీర కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కదా. అవునవును. దాంతోపాటు నేను దసరా తర్వాత చూస్తున్నా ఈ కొన్ని చౌరస్తల దగ్గర ఈ బతుకమ్మ చీరలు నాసి రకమైనని ఆడ కాల్చివేయడము చాలా సంఘటనలు జరిగినాయి నాకు తెలిసిన వరకైతే. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే మీరు ఒక 6 నెలలో సంవత్సరం బట్టి మీరు తయారు చేస్తుంటారు అంటే మీరు చేసిన దానికి నాణ్యత లోపం అయిందా ఏదో అర్థమైతలేదు నాకైతే. నాణ్యత లోపం చేస్తే ఇలా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉంటారు. మాకైతే ఏదైతే ఆర్డర్ ఇస్తున్నారో ఆ ఆర్డర్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు కదా. రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు తీసుకోరు. మాకు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, డిజైన్ ఏదైతే ఇస్తుందో, ఎంత మీటర్లు కావాలి, ఎంత వెయిట్ చేయాలో చేస్తుందో అంత వెయిట్ చేసి మేము ఇస్తున్నాం. అంత వెయిట్ కు ఆ క్వాలిటీకే మాకు డబ్బులు ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే మేము ఎక్కువ రేట్ ఇస్తే ఇంకా మంచి క్వాలిటీ చేస్తాం కదా. ఓకే. బలరాం గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే రైతులకు రుణమాఫీ చేసినాం, వారితో పాటు నేతన్నలకు కూడా అంటే చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేస్తాం అంటున్నారు. అయితే చాలామంది కొందరు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే ఇంతవరకు రైతులకు రుణమాఫీ చేయలేదు, మేము చేసినాం రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటారు. ఎవరు గొప్పలు చెప్పుకుంటారు, ఎవరు ప్రజలకు న్యాయం చేస్తారు? అన్నగారు, ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక తన అధికారానికి వచ్చే ముందు కొన్ని పలుకుతారు, మనకు చెప్తారు, కొన్ని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు. అంతవరకు వస్తే వాస్తవానికి అసలు రుణమాఫీ అనేది ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి ఏ లీడర్ కన్నా తెలుసా? ఈ బీఆర్ఎస్ లీడర్లకు రుణమాఫీ అనేది కాంగ్రెస్ నుంచే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు నేను తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ నేను రుణమాఫీ రైతులు చేస్తున్నాను ప్రకటించిండు. ఒక విధంగా ప్రకటించిండు అంటే ఎంబడి ఫస్ట్ ఫైల్ మీద రుణమాఫీ సంతకం పెట్టిండు. అంటే కాంగ్రెస్ కదా దీనికి పునాది వేసింది. రుణమాఫీ రైతులకు పునాది వేసింది కాంగ్రెస్ కదా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్పష్టతగా వేసిన దాన్ని అదే ఫాలో అవ్వకుండా నువ్వు ముందుకు వచ్చినావు. అంటే నీ అధికారంకి వచ్చినాక కాంగ్రెస్ ను బదిలాడి మీరు చేసిన అప్పటి యాక్షన్లు అసలు సోనియా గాంధీ నమ్మింది, నిన్ను కాదు నమ్మింది తెలంగాణ ప్రజలను, ఆ చనిపోతున్న బిడ్డలను, వాళ్ళందరి బాధలు, ఆమె ఆవేదనలు చూసి చెలించి ఆ తల్లి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చేంత వరకు నువ్వు నీ కుటుంబంతో సహా పోయి నువ్వేం చేసినావో ఘనగారిగా మాకు తెలుసు. నువ్వు పోయినవు నాకు తెలంగాణ ఇచ్చిన తల్లి ఈమె అని నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చినావు, ప్రకటించినావు, అన్ని చేసినావు. అధికారంకి వచ్చే వరకు కాంగ్రెస్ కొద్దిగా ఈ పిసిసి అధ్యక్షుని లోపం వల్ల అతన్ని నువ్వు కమెంట్మెంట్ చేసుకున్నావో లేకపోతే అతడు నిజంగా అన్ఫిట్ అయ్యిందో తెలియదు. అతని తోటి కొంతవరకు తెలంగాణలో కాంగ్రెస్ మీద కొంత వేరే వచ్చి తెలంగాణ తెచ్చిందిగా టిఆర్ఎస్ అనే ఆలోచనలో పడేసిండ్రు. కానీ నిజంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని అప్పటి నాయకులు, ముఖ్య నాయకులు కనుక ముందు జాగ్రత్త తోటి ముందుకు వెళితే అసలు టిఆర్ఎస్ అనేది ఫామ్ కాకపో. వీళ్ళ అసమర్థత తోటి దాన్ని మన పున్నాల లక్ష్మయ్య గారు తోటి అది ముందు పోలేకపోయింది. వీళ్ళకి ఇదే ప్రజాప్రతినిధులు, ఇదే కేసీఆర్ ను తెలంగాణ తెచ్చింది మేమే అన్నప్పుడు తెలంగాణ తెచ్చింది నువ్వే కానీ ఇచ్చింది ఎవరని ముందుకు ఫోకసింగ్ చేస్తే కొద్ది వరకు తెలంగాణలో టీఆర్ఎస్ అనే వెనుక దగ్గు అలాంటి చేయలేకపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొద్దిగా దాన్ని ఇంప్రూవ్ తీసుకొచ్చాడు. కేసీఆర్ చేసిన అరాచకాలు ఏంటి, కేసీఆర్ చేసిన పనులు ఏంటివి, కేసీఆర్ దేని వల్ల ఇంత దూరం చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతుండు అనేది ఒకటి తీసుకొస్తున్నాడు. జనానికి అర్థమవుతుంది ఈ విషయం. ఇప్పుడు చేనేత అన్నలు చెప్పిండు, ఒక అన్న చెప్పిండు పిండి తీరు రొట్టె అని.
తినమంటే తినడు వాస్తవమే. కానీ అది ఇచ్చిన గవర్నమెంటే కదా, మరి మంచి బియ్యం ఇవ్వచ్చు కదా. వద్దన్నరా ప్రజలు ఏమన్నా మంచి బియ్యం ఇస్తే పారవస్తాం మాకు వద్దన్నరా? నువ్వు ఇచ్చిన బియ్యాన్ని అసలు నువ్వు తింటావు అంటే తినలేవు, కానీ కది మూడన తినగలగాలి కదా. నువ్వు తిన బియ్యము మేము తినలేము అనుకున్నప్పుడు కనీసం మా బియ్యం అన్న మనం తినదట్టు ఇస్తే సంతోషమే కదా. ఏ గవర్నమెంట్ అయినా సరే, టీఆర్ఎస్ అయినా కావచ్చు, కాంగ్రెస్ అయినా కావచ్చు, సన్న బియ్యం ఇస్తా, ఉచిత సన్న బియ్యం ఇస్తా అని ఆ ముందు ప్రకటించింది. ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో. ఆ సన్న బియ్యం మరి ఇంతవరకు ఎవరికైనా అందినాయా? చేయండి. ఇప్పుడు అన్నాడు కవితమ్మని కట్టుకోమని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ప్రజలు కూడా అన్నారు. కాకపోతే వాళ్ళ కోపాధ్యాయాలతో అంటారు ఆమె ఒక కాస్ట్లీ, ఆమె పెద్దది, ఆమె కట్టుకోలేదు కూడా. కట్టుకోగలుగుతారు వీళ్ళకు ఆతృత, కోపం ఆగలేక అంటున్నాడు. ఈ చీర మీరు కట్టుకుంటావా అమ్మ? ఇప్పుడు మనకు అన్నం పెట్టిరు, అన్నం చూసే వరకు మనం తినబుద్దిగాలే, నువ్వు తినగలుగుతావా అని ఒక అంటాం కదా ఎవరినైనా. ఆ విధంగా అన్నారు. దానికి నాణ్యత లోపం లేకుండా తీసుకుపోయి కరెక్ట్ నిజంగా లబ్ధిదారులకు ఈ తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో స్పష్టమైన మంచి చీరేస్తే ఎంత సంతోషపడ్డారు. అంటే కమిషన్ల కకృతి కోసం నేతన్నలను మోసం చేసిరు, ఇటు ప్రజలను మోసం చేసారు. ఎవరు? అధికారంలో ఉన్న లీడర్లు. నేను ఒకటి ఏంటంటే చిన్న సామెత చెప్తా. ఒక ఐసగడ్డ చేతిలో పెట్టి తిప్పుకుంటా తీసుకొస్తే నా దగ్గరికి వచ్చేవాడికి ఎంతైంది మళ్ళా తలా ఇంత చేతులు తడుచుకుంటూ వస్తుంది. నా దగ్గరికి వచ్చేవాడికి ఎంత అవుతుంది? చిన్నగా అయితే స్మాల్ అయిపోతుంది. ఇంత పెద్ద గడ్డను తీసుకుంటే ఇట్లా పట్టుకుంటూ వస్తే ఇట్లా స్మాల్ అయిపోతుంది. జరిగిన పరిస్థితి అది. ఇప్పుడు దీని వల్ల మోసపోయింది ఎవరు కన్నా అటు నేతన్నలు చాలా ఇంపార్టెంట్ గా మోసపోయారు. నమ్మిండ్రు, చేస్తే మాకు డబ్బులు వస్తాయి, కూలి చేసుకుంటే కష్టం చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఆ పైసలతో మా జీవనోపాధి కలుగుతుంది, మేము సంతోషంగా గడపగలుగుతాం, ఈ దసరాకు మేము సంతోషంగా పండుగ చేసుకోగలుగుతాం, వీళ్ళకి చీరలు ఇచ్చాన్నారు. గతం ఇచ్చిన వాళ్ళకు తృప్తి లేదు, తీసుకున్న ఈ జనాలకు తృప్తి లేదు. ఇప్పుడు నేతలను అడుగుదాం, నువ్వు నేసిన చీర కరెక్టా అంటే మాకు పిండి తీరు రొట్టె అని చెప్పిండు. అంటే ఏంటంటే నాణ్యత లోపం వల్లనే ఆ జనం కట్టుకోలేకపోతుర్రు. అంటే తనకంటే పూర్ పీపుల్ అనేటోళ్ళు ఉంటే పారేసిన చీరలు కూడా కట్టుకునే వ్యక్తులకు దగ్గరికి పోయే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా వాస్తవానికి ఈ చీరల మీద బకెట్ల కాడికి పోయింది చాలా వరకు. చేనేత చీరల మీద బకెట్ల కాడికి పోయింది. ఇప్పుడు అన్నగారు ఒక మాట అన్నారు చూడు, గత ప్రభుత్వం అన్ని క్లియర్ చేసుకొచ్చింది, ఈ సంవత్సరమే ఆపిందన్నాడు అని. అది కాదు, బడ్జెట్ లోపం వల్ల చాలా వరకు ఎండింగ్ ఉండదు. మన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు అన్నగారికి ఏంటంటే కతిమక్క అందొచ్చు, అందనోళ్ళు చాలా మంది ఇంకా డబ్బులు నిజంగా ఆ చీరలకు అందలేదని నేతన్నలు వాస్తవానికి ఆత్మహత్యలు చేసుకుంది కూడా. అంటే ఇప్పుడు ఒక పెద్ద టెంట్ పెట్టిండు, అక్కడ మాల్ తెచ్చిండు, తెచ్చి ఈయనకు చేసి ఇచ్చిండు, చీర నేసి ఇచ్చిండు, నేసి ఇచ్చినప్పుడు ఈయన కూలి పడాలి, ఆ సేటుకు డబ్బులు కట్టాలి. అక్కడ ఈ సేటుకు డబ్బులు కట్టకపోతే ఇప్పుడు మన సీఎం వీళ్ళైతే ఏం అనలేరు, నేతన్నలు పోయి నాకు డబ్బులు ఇస్తావా అయ్యామనలేడు. అదే మాల్ ఇచ్చిన వ్యక్తి ఏమంటాడు, డబ్బులు ఇస్తావా అయ్యావా, ఇంట్లో ఉంటే గొంతుకపోతా అంటాడు. అప్పుడు ఈయనకి ఎంత సఫర్ అయిపోతాడు. ఆ సఫరే కదా దీనికి కారణం. నువ్వు అసలు ఎందుకు ఇచ్చినావు చేనేత కార్మికులకు బతుకు తెరువు గురించి? బతుకు తెరువుకి ఇచ్చిన డబ్బు లేక బతికే చాలించే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఏంది అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాలు. ఈ చేనేత ప్రభుత్వానికి బతుకు తెరువు గురించి డబ్బులు ఇస్తాం మీరు నెయ్యరు అన్నప్పుడు బతుకు తెరువుకు ఆశపడి పని చేస్తే బతికే లేకుండా చేసుకునే దుస్థితికి ఎవరు తీసుకొచ్చేది దీన్ని? ప్రభుత్వమే కదా. అసలు వీయకపోతే వాళ్ళ కష్టం వాళ్ళు ఇంకో ఏదైనా నేర్చుకుందరు, రుమాలో నేర్చుకుందరు, ఒక కాన్వాలో నేర్చుకుందరు, ఏదో నేర్చుకుందరు, వాళ్ళ బతుక వాళ్ళు వెళ్ళిపోదురు కదా. నువ్వు ఆశ పెట్టి నువ్వే కదా ఈ చీర నేర్చుకో, ఈ చీర నేర్చుకుంటే డబ్బులు వస్తాయి, 100 చీరలకు 1000 రూపాయలు మిగులుతాయి, ఇట్లా చెప్పాడు కదా. 1000 రూపాయలు అన్నప్పుడు ఎవరికైనా ఆగి ఉంటుంది కదా. నేర్చి ఏమైంది? డబ్బులు అందకపోతే మాలు ఇచ్చిన ఉడుకుంటాడా, మెడల మీద పెట్టి ఖర్చు పెట్టి కూర్చుంటాడు. నీ వీళ్ళు పోయి మెడల మీద సీఎం మీద ఖర్చు పెడతారా, కేసీఆర్ మీద పెట్టలేదు అంటే ఏం చేయాలి? ఇంకేటి కూడా రానియరు. వీడు ఏం చేయాలి? ఎక్కడ లేక ఈ బాగి కట్టలేక ఈ లొల్లి పాడుగాను ఎందుకనే ఛాలెంజ్ చేయడం సమయం అనుకున్నాడు. అది ఎవరు చేసిన పాపం? రాజకీయ నాయకులు, లీడర్లు చేసిన పాపం కదా. అదొక భాగం. రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటించాడు. ఇప్పుడు ఒక మాట చూడు అన్నగారు, ఇప్పుడు మేము నేసిన డబ్బులకు మాకు కావాల్సిన డబ్బులు మాకు రాకపోవడం వల్లనే మేము బాధపడుతున్నామని చెప్పిండు. ఇప్పుడు అది ఎంత మాల్ ఎంత పంపిండు అనేది అన్నగారికి ఎరక వెంకటేశ్వర అన్నగారు నేను ఒక 100 చీరలు పంపిన, 100 చీరలు పంపితే నాకు ఎంత వచ్చింది? ఒక 500 చీరల పైసలు వచ్చినాయి, ఇంకో 500 చీరల పైసలు రావాలి అనే లోపల ఉన్నట్టే కదా. అది రాలే అంటే బ్యాంకులు కూడా అంతే. ఇప్పుడు నాకు రుణమాఫీ అనేది రైతులు రుణమాఫీ అనేది ప్రకటించాడు. ఇలా రుణమాఫీ డిసెంబర్ 15 తారీఖు వరకు, మన ఆగస్టు 15 తారీఖు వరకు పూర్తిగా అవుతుంది.
డిసెంబర్ ప్రకటించాడు 2 నెలల 15 రోజుల మొత్తం పూర్తి చేస్తా అని చెప్పిండు. చెప్పినప్పుడు ఏమైంది, దానికి ఈ నివేదిక బ్యాంకర్ల దగ్గర పోతుంది. బ్యాంకులో ఎంత మంది రుణగ్రస్తులు ఉన్నారు, ఎవరైతే ప్రభుత్వం గవర్నమెంట్ ఉందో ఆ ప్రభుత్వానికి అందజేయాలి. అందజేసినప్పుడల్లా ఎవరైతే ఇంపార్టెంట్ దాన్ని పరిశీలన చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఇంత మందికి రుణమాఫీ ఉన్నది, ఈ ఇంత మందిని ఆర్బీఐ పంపుతాడు. ఆర్బీఐ నుంచి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చి నీ అకౌంట్ లో పడతాయి. ఈ డబ్బులు వచ్చి అకౌంట్ లో పడ్డాయంటే లేని నంబర్లు ఇప్పుడు రుణగ్రస్తులు కానోళ్ళు, రుణము మాఫీ కానోళ్ళు అకౌంట్లు ఎవరి దగ్గర ఉన్నట్టు అవి బ్యాంకుల దగ్గర ఉన్నాయి కదా. మరి బ్యాంకులు ఎందుకు పంపుతున్నారు? బ్యాంకులు మొత్తం శుద్ధిగా ఇప్పుడు మన స్కూల్లో ఒక 100 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 100 మంది పిల్లలు అటెండెన్స్ కావాలని హెడ్ మాస్టర్ క్లాస్ టీచర్ అడిగిండు. ఎండిఓకి ఇవ్వాలి. ఈయన ఏం చేస్తాడు, ఎంతమంది పిల్లలు అటెండెన్స్ చూస్తున్నారు, ఎంతమంది ఆబ్సెంట్ ఉన్నారు, ఎంతమంది మొత్తం స్కూల్ రాకుంటున్నారని నివేదిక మొత్తం పెట్టాలి. పెట్టినప్పుడు వాళ్ళకి మొత్తం అర్థమవుతుంది ఈ రైతులు ఎంతమంది ఎన్ని పైసలు కట్టాలి, ఎవరెవరు ఊళ్ళో ఉన్నారు, ఎవరెవరు కట్టకుండా మొత్తం కట్టకుండా పక్క జరిగారు, ఎవరెవరు కొంత కట్టి ఊకున్నారు, ఇప్పుడు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, రెన్యువల్ చేసుకున్న ఎంతమంది. ఇది ఒక ఏకాగ్రతతో దాన్ని పరిశీలన చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మొత్తం ప్రతి బ్యాంకు కార్డు నుంచి సర్వే చేసి నాకు ఇంతమంది ఈ బాకీ ఉన్నారు నాలో అని మీరు ప్రభుత్వాన్ని పంపిస్తే ప్రభుత్వం తీసుకెళ్లి ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ నుంచి డబ్బులు వస్తాయి. ఒకవేళ ప్రభుత్వానికి ఎంత మంది, ఇప్పుడు 3000 మందిని పంపిడు ప్రభుత్వాన్ని దగ్గరికి. ఒక సపోజ్ ఒక జిల్లా నుండి 3000 మందిలా 2000 మందికి పడి ఇంకొక 1000 మందికి పడకపోతే కదిమ 100 మందిని ఆయన దగ్గర ఉంటే సీఎం రేవంత్ రెడ్డి అడగాం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి 3000కు పంపిన 3000 ఆర్బీఐకి పంపిండు, మీరు కట్టని ఆర్బీఐ ఆపిందా అందరూ చెక్ చేయండి. చెక్ చేస్తే రుణమాఫీ అనేది ఆటోమేటిక్ గా తేలిపోతుంది. అది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానే చాలా దఫాలుగా అనుకుంటూ వచ్చింది. 2018లో ఒకసారి ప్రకటించింది. 2018 ప్రకటించి 21, 22 దాకా రుణమాఫీ చేయలేదు. అప్పుడు 25,000 ఇప్పుడు 25,000 అనుకుంటే చేసుకుంటూ వచ్చింది. సరే, ఆ ప్రేరణ నేనే ఒక 30,000 లోన్ తీసుకున్నా. కేసీఆర్ ప్రేరణ లోన్ తీసుకుంటే నా సొంత డబ్బులు కట్టకుండా పోతుంటే నాకు సీఎం రిలీఫ్ నుంచి నాకు రుణమాఫీ అయిందని ఒక లెటర్ వచ్చింది, మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నీ బ్యాంక్ కార్డు పట్టుకొని పోతే నీకు రుణమాఫీ రాలేదు, నీ ఖాతా ఊళ్ళో ఉంది, నేను ఆర్బీఐకి నీ వాపసు వెళ్ళిపోయిన పైసలు ఉన్నారు. ఆర్బీఐకి వాపసు వెళ్ళిపోయినప్పుడు నా పైసలు ఆర్బీఐ మళ్ళీ ఇస్తున్నట్టే కదా. నాకు ఇచ్చిన డబ్బులు గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చిన డబ్బులు నా ఊళ్ళో పెడితే నా ఊళ్ళో నాకు పడకుండా పోయి ఆర్బీఐకి పోయింది. నేను తప్పు చేసినా ఉప్పు చేసినా ముచ్చట అనేది పక్క పెడదాం. ఓల్డ్ తీసేసుకుంటే మళ్ళా నువ్వు తీసే బాధ్యత వల్ల ఉంటది. నేను కట్టలే వాస్తవం, నేను డబ్బులు కట్టలేదు అనుకుందాం, మొత్తం కట్టలేదు, రుణమాఫీ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఈ వ్యక్తి రుణమాఫీ జరుగుతున్నప్పుడు ఇది ఊళ్ళకి వెళ్ళి తీసేస్తే ఇది కంటిన్యూ అయిపోతుంది, ఈ డబ్బులు పడతాయి, ఆయన బతాడు అని ఆలోచన రావాలి. గవర్నమెంట్ మీద ఎందుకు మనం పోయాలి, గవర్నమెంట్ ఎందుకు బాధ పెట్టాలి? ఇప్పుడు బ్యాంకర్లు తప్ప గవర్నమెంట్ తప్ప? ఇప్పుడు ప్రతి విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక 1000 మందికి లోన్ తీసుకున్న లిస్ట్ పంపినావు. పంపితే రేవంత్ రెడ్డి 800 మందికి వేసి 200 మందికి వేయకపోతే ఆయన అడుగుదాం. కానీ పంపింది ఎంత ముందుగాల నువ్వు ఇక్కడ ఉన్న రుణగ్రస్తులను ఎంత మంది ఉన్నారు, ఎంతెంత రుణాలు ఉన్నాయి, పంపిన నివేదిక ప్రకారం వచ్చిందా రాలేదా? పంపకపోతే ఆ నివేదికను మళ్ళా పంపుకో. ఇప్పుడు నెక్స్ట్ జనం అనేది నాకు మాఫీ కాలే, నాకు మాఫీ అని అంటారు. మాఫీ కాకపోతే రేవంత్ దగ్గర లిస్టు లేదు, రుణమాఫీ లిస్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర లేదు, మంత్రుల దగ్గర లేదు. ఉన్న లిస్ట్ అంత ఎవరి దగ్గర ఉంది? బ్యాంకర్ల దగ్గర ఉంది. ఈ బ్యాంకులు స్పష్టంగా బ్యాంకు మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా ఇంత మంది రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కట్టనోళ్ళకి ఎంత, మొత్తం కట్టనోళ్ళకి ఎంత ఉన్నారు, మీరు దీనికి ఏమంటారు సార్ అని అడిగితే మొత్తం కట్టనోళ్ళకు మేము కట్టమంటారా లేకపోతే సగం కట్టినోళ్ళకి కట్టమంటారా, నాకు ఇంతవరకే పర్మిషన్ ఉంది ఇంతవరకే కడతాంటారా, మాకు తెలిసిపోతుంది కదా విషయం. అయితే ఇంకోటి ఇప్పటి వరకు కూడా చాలా వరకు బ్యాంకర్ల దగ్గరనే ఉంది. ఈ బ్యాంకర్లు ఏంటంటే తన స్వార్థ లాభ కోసం అనుకుంటారు, మరి ఏమనుకుంటారు అర్థం కాదు. కానీ ఒక మనం పోతే ఇప్పుడు ఎవరైతే రైతే గాని ఎవరైనా కస్టమర్ గాని బ్యాంకుల అకౌంట్ ఖాతా ఓపెన్ చేసిన వాళ్ళే గాని వాళ్ళ పుణ్యాన బ్యాంకర్లు బతురు. కనీసం వాళ్ళకు కూడా విలువ ఇయ్యని పరిస్థితి తీసుకొచ్చారు బ్యాంకర్లు. ఆఫీసర్లు అంటే ఓడేస్తారు, ఆఫీసర్లపై ఏమన్నా అంటే కఠిన చర్య అంటాడు. మరి బ్యాంకుల
జమ చేసిన వారికి కూడా ఇబ్బందులు పెడితే వీళ్ళని ఏం చేయాలి మరి? కఠిన చర్య ఇళ్ళ మీద గుర్తించుకోవాలి కదా. నువ్వు నివేదిక పంపు, ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక పంపు. ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత మంది రైతులు ఉన్నారు, ఎంత మంది రుణం తీసుకుర్రు, ఎంత మంది కట్టలేదు, ఎంత మంది కట్టిర్రు, ఎంత మంది ఊర్లో పెట్టిర్రు, ఎంత మంది మొత్తమే కట్టకుండా అన్ఫిట్ అయ్యారు, అవన్నీ పెడితే ఆయన పంపించకపోతే ఆయన మీద ఫైర్ చేయొచ్చు. అసలు మీరు ఎంత పంపించారో ముందుగా చెప్పు మాకు. ఇప్పుడు మా కులం ప్రకారం సపోజ్ 2,000 చిల్లర రైతులు ఉన్నారు, ఒక 14,000 మంది దాకా రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చేనేత మీద చర్చలు కాదండి, మేము బ్యాంకులు నడుపుతాం, చేనేత గురించే మాట్లాడదాం. అనగారు సరే, గవర్నమెంట్ ఏదొచ్చినా అధికారంలో వచ్చినా తన అధికారం రావడానికి ఎన్నో బలరాం గారు, అన్నగారు మా చేనేత కార్మికులు గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా నష్టపోయారు. అంటే కొందరు చనిపోవడమే జరిగిందని అన్నగారు చెప్తున్నారు. అదే మేము కూడా అన్నగారు అది ఇప్పుడు ప్రస్తుతము ఈ ప్రభుత్వ హయాంలో ఎంతవరకు న్యాయం చేస్తుంది ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు? వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చాలా ముందు ఆలోచనతో చేస్తుండు. నాకైతే సంతృప్తిగా అనిపిస్తుంది. నిజంగా చేనేత కార్మికులకు న్యాయం చేస్తాడని అనుకుంటున్నా చేయాలని కోరుకుంటున్నా అన్నగారిని కూడా, ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే చేనేత కార్మికులది కొన్ని చోట్ల చాలా దుష్మైన పరిస్థితి ఏర్పడ్డది. సిరిసిల్ల కానీ ఇక్కడ కానీ వాళ్ళు మొత్తం ఈ పవర్ లూమ్ మొత్తం పోయింది కదా, పోయినాక వాళ్ళు జీవనోపాధి కూడా చాలా కష్టమైంది. లేబర్ పని చేసుకునే పరిస్థితి కూడా జారిపోయారు పాపం. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఒక పవర్ లూమ్ ఇప్పుడు అన్నారు చూడు, వాళ్ళు సొంతంగా వాళ్ళ పని మీద వాళ్ళు వృత్తిగా బతికే పరిస్థితి తీసుకురావాలని మా కోరిక ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేనేత కార్మికులకు బట్టలు నేయడమే కానీ ఇంకేమైనా కానీ ఆయిల్ రూమే కానీ పవర్ రూమే కానీ ఉంది కదా, అలాంటి ముందుకు తీసుకుంటే ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లా అక్కడి నుంచి తీసుకొచ్చే బట్టలు వద్దనుకొని మన స్టేట్ లో మన తెలంగాణ తయారు చేసిన బట్టలు అమ్మితే మన తెలంగాణ ప్రజలు కొనుక్కొని కట్టుకుంటే మన తెలంగాణలో ఉన్న చేనేత కార్మికులు బాగుపడతారు, వాళ్ళు సంతోషంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం అన్నారు. ఓకే వెంకటేశ్వర గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, మీకు ఐడియా ఉన్నదా? చేనేత కార్మికులు దాదాపుగా చేనేత కార్మికులు అంటే దీంట్లో 2 విభాగాలు ఉంటాయి. ఓకే, ఒకటి చేనేత కార్మికులు మగ్గం పౌరులు, మరమొగ్గాల కార్మికులు సాంచనాటమై. ఓకే, మరమొగ్గాలు ఈ 2 కలిసి ఒక 20 లక్షల మంది కార్మికులు ఉంటారు రాష్ట్రంలో. ఓకే, దీంట్లో మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసినాము, అడిగినాము. ఓకే, మేము ఏ పార్టీ అయినా కూడా మా పద్మశాలి నేత కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని కొట్లాడినాము, అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం కూడా. ఏంటంటే ఈ ఎట్లయితే వ్యవసాయానికి విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నారో మా నేత కార్మికులు కూడా పౌర్లం కానీ నేత మొగ్గాలకు కానీ చేతి మొగ్గాలకు కానీ విద్యుత్ ఫ్రీగా అని కోరుతున్నాము. అది ప్రభుత్వానికి పెద్ద భారం ఏం కాదు. నాకు తెలిసి ఒక సంవత్సరానికి 100 కోట్ల లోపల అవుతుంది. అయితే రైతులకు ఇస్తున్నప్పుడు ఏమంటారు, రైతుకు ఒకప్పుడు మూట బావులు ఉండే, మాకు చేతి మొగ్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మోటార్ బావులు వేసుకున్నారు, బోర్ బావులు. మేము సలహాలు చేసుకున్నాం మోటార్తో తయారు చేసి. వాళ్ళకి సాయం చేస్తారు, మాకు కూడా చేయాలని మేము మరోసారి కొట్లాడుతున్నాము. కానీ మా దురదృష్టమా, మాకు ఏ అదృష్టమా, ఏ ప్రభుత్వం మాత్రం మాకు పట్టించుకోలేదు. ఇంతమంతా పట్టించుకొని గుర్తించిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. అప్పుడు దేని గురించి అని చెప్తే అది కూడా చెప్తున్నాను. ఏ ప్రభుత్వమైన అంతకుముందు ఉన్నప్పుడు మన చేనేతకు మన ఈ ఆయిల్లో చేనేత కార్మికులకు బడ్జెట్ పెడతారు. ఒకటి ఒక 100 కోట్ల బడ్జెట్ పెట్టదు ఏ ప్రభుత్వం అయినా కూడా. అప్పుడు ఆ 100 కోట్ల బడ్జెట్ ఏమైంది, ఆ డిపార్ట్మెంట్ జీతాలకు ఆ ఖర్చులకే సరిపోయేది. మాకు ఏం సాయం మాత్రాలకి అందకపోయేది. కాకపోతే ఈ కేసీఆర్ గారు వచ్చాక మాకు ఆయన ఏం చేసాడు, 1200 కోట్ల బడ్జెట్ పెట్టి మమ్మల్ని గుర్తించి ఈ బతుకమ్మ చీరలు ఒకటి, ఈ స్కూల్ డ్రెస్సులు ఒకటి 2 మాకు ఇచ్చింది. అది కొన్ని ఏరియాలకు నడుస్తుంది. అది కొన్ని ఏరియాలకు మన నల్గొండ, భువనగిరి, సూర్యాపేట ఈ ఏరియాలో మాత్రం ఐన్లూమ్ లెక్క ఉంటాయి. సిరిసిల్ల ఏరియాలో కాబట్టి వాళ్ళకి ఉపాధి దొరికింది. ఏ వాస్తవానికి ప్రభుత్వం ద్వారా ఏ పని దొరకలేదు. మన
ఈసారి ప్రభుత్వం కూడా ముగ్గాలకు ఎక్కడ ప్రభుత్వం పని దొరకలేదు. ఓకే. దానికి మేము కేసీఆర్ గారిని అడిగింది ఏంటంటే మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, మహబూబాగర్ ఇస్తున్నారు, దాంట్లో మా నేతన్నలు చేసిన పోచంపల్లి చీర గాని, గద్వాల చీర గాని, ఇంకెక్కడ వేరే దగ్గర చీరే ఆ యూనిట్ లో మా చీర ఒకటి ఇవ్వాలని మేము మొదటిసారి కొట్లాడుతున్నాం. మా దురదృష్టం ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. అది అదేంటంటే వాళ్ళు ఎట్లా ₹1,00,000 ఇస్తున్నారు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కింద. దాంట్లోనే ఈ 5,000 6,000 చీర మైనస్ చేసుకో ఇచ్చినా ఓకే, ఎక్స్ట్రా ఇచ్చినా ఓకే. కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం వాళ్ళకి ఎక్కడికి వస్తుంది, మా నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది అని కొట్లాడుతున్నాము. ఇంతవరకు కాలేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటున్నాము. నిన్న రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించింది ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగస్తులకు 2 చీరలు ఇస్తాను నిన్న ప్రకటించారు. సంతోషకరం అది. దాని ప్రకారం ఇంచుమించు ఒక 1,30,000 చీరలు, 1,20,000 చీరలు, 1,20,000 దాకా ఈ సంవత్సరానికి వచ్చేస్తాయి. అలాగే ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తే 1,50,000 నుంచి 2,00,000 యూనిట్లు ఇస్తారు కళ్యాణ లక్ష్మి సంవత్సరం తెలంగాణ మొత్తం మీద. ఈ 2,00,000 చీరలు కూడా మా నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని మేము అనుకుంటున్నాము. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని రేవంత్ రెడ్డి వారిని కోరుకుంటాం, ముఖ్యమంత్రి గారిని. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా అన్నగారు కాంగ్రెస్ పార్టీ నడుంది అవునా? కాంగ్రెస్ పార్టీ మీరు అవునండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు మీ మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తీసుకొని మన అలయ్య గారి ద్వారా, ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి గారికి విధంగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇదేంటంటే ప్రభుత్వానికి బడ్డెన్ ఎక్కువ ఏం కాదు, అదే ₹1,00,000 ఇది తీరిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. అలా ఈ రుణమాఫీ అనేది సరే మీరు రైతులు కూడా చెప్పారు. ఆ రైతులో నేను కూడా ఒక రైతునే. నాకైతే రుణమాఫీ కాలేదు ఇంతవరకు. నేను బ్యాంకర్ పంపిణీ మా బ్యాంకర్ పంపించిండు, మాకైతే రుణమాఫీ కాలేదు. సరే అదొక విషయం. మన చర్చ చేనేత మీద మాట్లాడదాము. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మిలో ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి స్కీమ్ లో ఒక చీర ఇవ్వాలి, మా నేత కార్మికులకు విద్యుత్ ఫ్రీగా ఇవ్వాలి, యాదవ సబ్సిడీ వచ్చేది మనకు ఆ యాదవ సబ్సిడీ ఇవ్వాలి. అలాగే కేసీఆర్ గారు గిఫ్ట్ పథకం పెట్టారు. మేము ఆయన వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం 2,000 వేసేది, 3,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ అయ్యేది. 36 ఏళ్ళు మన ఆగస్టు అయిపోయినాయి. అది మన రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఈ 36 నెలల పైసలు మాకు వచ్చేస్తున్నాయి అవి. అలాగే ఈ పథకాన్ని మళ్ళీ కొనసాగించాలని కోరుకుంటున్నాం మేము. కాబట్టి ఇవన్నీ మా నేత ఇప్పుడు రైతు తర్వాత నేతనే ఇలా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సంతోషం, అది వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. కాకపోతే అది చెప్పడం కంటే చేసి చూపిస్తే బాగుంటుంది మాకు కోరిక. అయితే మన ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉందా మీకు? ఇప్పుడైతే మాకు ఆత్మీయ పైసలు వేరే వాళ్ళకి చేసుకుంటూ మా కమ్యూనిటీకి వచ్చే వరకు గిఫ్ట్ పథకం పైసలు ఆపిరు ప్రభుత్వము. అదే కొత్త ప్రభుత్వం కాబట్టి ఆగినా అనుకు తెలియదు. మరి గిఫ్ట్ పథకం డబ్బులు అయినాయి, చేనేత ఈ మన బతుకమ్మ చీర డబ్బులు అయినాయి. కాబట్టి ఈ 3 విధాలు ఆగిన వరకు మా వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. ఈ మన ఉపాధి లేకుండా అయింది. మన కొత్త ఆర్డర్ లేవు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ లేదు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ లేదు. మా సిరిసిరి ఏరియా మొత్తం పనులు లేక ఏం పనులు చేసుకోవాలి, ఓటర్ల పాయింట్ పోతున్నారు, సర్వర్ గా పనిచేస్తున్నారు, రోడ్ల మీద బండ్లు వేసుకొని పనిచేస్తున్నారు. ఏమో మా బతుకు ఆగమయ గోచరం అయిందని మా వాళ్ళంతా బాధపడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా చేనేతకు నేతన్నలకు అందరికీ ఉపాధి కల్పించాలని, ఈ విధంగా చీరలు తీసుకుంటే ఒక ఉపాధి నేతన్నలకు మన చేనేతకు ఉపాధి వస్తుంది. ఈ పౌరులు కూడా వారేమన్నా ఆర్డర్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే చాలా మన తెలంగాణ రాష్ట్రంలో మన ఏరియాలో ఇప్పుడు సిరిసిల్ల, వేములవాడ ఆ రూట్ అయినా సరే, పోచంపల్లి అయితే రఘునాథపురం, ఈ రూట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంకి ఈ మగ్గాలు చాలా తగ్గిపోయినాయి. మన తర్వాత ఈ కేసీఆర్ ఎప్పుడైతే మీకు ఉపాధి కల్పిస్తు నుంచి మన పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయన్నా. ఎప్పుడైతే కేసీఆర్ గారు రాకముందుకు ఈ చేనేత వ్యవస్థ మొత్తం పునారిల్లిపోయింది. ఆలేరు నుంచి హైదరాబాద్ కు పొద్దున కాకతీయ పుష్పల్ ట్రైన్లు పోయేది. దాంట్లో మా కార్మికులంతా ఇక్కడ వ్యవస్థ లేదు, పని నడుస్తలేదు, మొత్తం హైదరాబాద్ పోయి పని చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు కొని 20 ఒక డబ్బాలలో మొత్తం 100 మంది కూర్చునే డబ్బాల 300 మంది కూర్చొని కూడా పోయి హైదరాబాద్ లో పని చేసుకునే పరిస్థితి ఉండే అప్పుడు. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చినాక మాజీ ముఖ్యమంత్రి గారు వారు ఎంతో అంత పని కల్పించారు.
ఈ 1200 కోట్ల బడ్జెట్ పెట్టి ఉపాధి కల్పించారు. ఇవి బతుకమ్మ చీరలు కానీ అది కల్పించారు కాబట్టి మళ్ళా వాపసు వచ్చేసి ఈ అమ్ముకున్న సాంచరాలు కానీ ముగ్గాలను కానీ మళ్ళా వేసుకొని పని చేసుకుంటున్నారా. చేనేత కార్మికులు 99% ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వం మీదే పెట్టుకున్నారు వారు. దాన్ని మన రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తాడా చేయడా? అన్ని ప్రభుత్వాల లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? అయితే అన్నగారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ 6 హామీలను నెరవేర్చుకుంటూ వచ్చింది. రైతులకు రుణమాఫీ ఏకదాటిగా 2 లక్షల వరకు అన్నది 90% పూర్తయినాయి. ఏవైతే ఊళ్ళో ఉన్నాయో ఆ ఊళ్ళో ఉండి కంపెనీ మన బ్యాంకులు అందియని డబ్బులే ఆగిపోయినాయి. ఆ బ్యాంకులు నివేదిక మొత్తం ఇస్తే ఆయన కూడా పూర్తి అవుతుంది. చేనేత కార్మికులకు కూడా నిజంగానే మన రాష్ట్ర బడ్జెట్ చాలా లాస్ లో నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని స్వీకరించారు. వీళ్ళు లాసులనే స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఇన్ఫాక్ట్ బాకీలతో వచ్చింది. సరే వాళ్ళ పరిస్థితులు కూడా చూసుకుంటూ వాళ్ళన్ని నడిపించుకుంటూ రావాలి. 1/1 చేసుకుంటూ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. చేనేత కార్మికులకు కూడా ఈ ప్రకటించిన దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని నాకైతే ఆశాభావం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితి కంటే దయానిధి పరిస్థితిలో ఉంది. రైతన్న అమ్ముకొని బతకగలుగుతారు కానీ చేనేత కార్మికులు ఏం అమ్ముకొని బతకలేదు. వాళ్ళకి ఏంటంటే మరముక్కలు అమ్మినా లక్షలు రావు. చేసుకుంటేనే కూలి, అది చేసుకుంటే కష్టం. నిజంగా వాళ్ళ మీద శ్రద్ధ వహించి కొద్దిగా ముందు చూపు చూస్తే మంచిదని నా అభిప్రాయం అన్న. ఇలా రైతు అనుకో లాస్ట్కి వచ్చింది అనుకో చనిపోతే ఒక 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఆఖరికి అద్దెకం ఎకరం ఉంటే అమ్ముకుంటే 4 లక్షలు వస్తాయి 5 లక్షలు వస్తాయని ఆశ ఉంటది. ఈ విధంగా కానీ వీళ్ళకైతే ఎలాంటి ఆశ లేదు. ఏమున్నా ఒక మరమొగ్గం ఒక ఇనుము కొనేటప్పుడు 1,00,000 అమ్మేటప్పుడు 50. అది మనకి ఎరుగున్న విషయమే. అందుకనే వీళ్ళ మీద కొద్దిగా జాలి చూపించి వీళ్ళని కొద్దిగా వాళ్ళకు ఒక ఉపాధి హామీ కల్పించుకుంటూ పోతే సంతోషం అని నాకు ఉంది. చేస్తానని ఆశాభావం కూడా ఉన్నది. ఒక విషయం, ఈ రైతు బీమా ఎట్లయితే ఉందో మా కేసీఆర్ గారు చేనేత బీమా కూడా పెట్టారు. అది 5 లక్షలు పెట్టారు. అది సంతోషకరము. అది ఇప్పటికీ కంప్లీట్ నష్టం ఉంది. అది కంటిన్యూ అవుతుంది. కానీ మేము కోరుకునేదంటే ఈ ఎల్ఐసి అయితే ఏం చేస్తే 57 సంవత్సరాలకే కట్ ఆఫ్ డేట్ ఉంది. 58 సంవత్సరాల నేత కార్మికులకి బీమా వస్తలేదు. కాబట్టి మా నేత కార్మికులు 70 ఏళ్ళ దాకా లేదు సార్. 65 నుంచి 70 ఏళ్ళ దాకా కూడా ముఖం వేసుకుని ఉంటారు, సాధి నడుపుతూనే ఉంటారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఎప్పటిదాకా వృత్తి నడిపిస్తారో పని చేస్తాడో అప్పటిదాకా బీమా కంటిన్యూ చేయాలి. ఎల్ఐసి వాళ్ళు ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా. అది వారు కేసీఆర్ గారి ప్రభుత్వం చేయలేకపోయినట్టుంది. ఏదో సాంకేతిక లోకమా తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకొని మాకు మా నేత కార్మికులు పనిచేసేది నేత కార్మికులకే, నేను చేయడానికి కావాలంటే అంత ఆశపడ్డాలో ఏం కాదు. ఎవరైతే నేత పని చేస్తుంటారో ఆ నేత కార్మికులకు తను చేసేంత వరకు బీమా కల్పించాలన్నా. బీమా కల్పించే బీమా కూడా ఏదైతే 2,000 చుట్టుపక్కల 2,000 వేస్తున్నారో అది కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నామన్నా. ఓకే, మీకు మనకు ఇంకోటి చేనేత కార్మికులకు వాళ్ళకు కూడా ఒక ఐడెంటి కార్డు ఇవ్వడం మీద జరుగుతుంది కదా. అది ఐడి కార్డు అనేది ఏడి ఆఫీస్ లో మాది రికార్డ్ అయి ఉంటది. మన పౌరులు కానీ జియో నంబర్ అని ఒకటి ఇస్తారు. ఆ జియో నంబర్ ఉన్నది మాకు. అదే నంబర్ తో మాకు అన్ని పనులు నడుస్తుంటాయి. మన గవర్నమెంట్ నుంచి వచ్చేవి వస్తుంటాయి. కానీ ఐడి కార్డు అనేది లేదు. ఆ ఐడి కార్డు వ్యవస్థ కూడా మాకు ఎట్లయితే ఆధార్ కార్డు ఉంటుందో అట్లా ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాలరామ్ గారు.